గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇవాళ ఎంతో టేస్టీ పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించమన్నా. సో లెట్స్ గో. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలి, హాట్ వాటర్ పెట్టేసుకోవాలి. పాలకోన అవుతే కరిగి పెట్టుకుని ఉంచుకొని హాట్ వాటర్లో వేసుకోవాలి. జస్ట్ 1 minute ఉంచుకోవాలి, ఎక్కువ ఉంచుకోకూడదు. దీన్ని కోల్డ్ వాటర్లో తీసుకోవాలి, నార్మల్ వాటర్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టేసుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి. టూ స్పూన్స్ దాల్చిన చెక్క, పువ్వు, ఇంకా లవంగాలు, యాలకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని కలిపేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటోస్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై చేసుకున్నాం కదా. గ్యాస్ ఆఫ్ చేసుకుని 5 minutes ఉంచేసుకోవాలి. చల్లిపోయింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేసుకోవాలి, పాలకోవ కూడా. చూసారు కదా, మిక్సీ చేసుకున్నాం పేస్ట్ కింద. సో ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి, 2 లేకపోతే 2.5 ఆయిల్. జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి పచ్చి బఠానీలు వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. టూ స్పూన్స్ కారం వేసుకోవాలి. టేస్ట్ సరిపడా ఉప్పు, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకోవాలి ఫ్రై కింద. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు 5 minutes మూత పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 1 glass వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెంసేపు కుక్ అయిందాక ఉంచుకోవాలి. చూసారు కదా ఎలా కుక్ అయిపోయిందో. సో పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి దీంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయండి. సో అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.